ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ, అటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ, కూటమి పార్టీల మధ్య కింది స్థాయిలో తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్న పరిస్థితుల్లో మరి ఈ కూటమి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే విశ్లేషణలు వెలువడుతున్న వేళ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డిన్నర్ పార్టీ కోసం వస్తూ ఉన్నారు. అంటే డిన్నర్ పార్టీలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరే కేంద్ర హోంశాఖ మంత్రి 8:30కు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరుకొని 9 గంటలకు భోజనాలు చేస్తారు. అక్కడ ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి మరికొందరు కీలకమైన కూటమి పార్టీ నేతలు పాల్గొంటారు అని చెప్పైతే సమాచారం అందుతూ ఉంది. దాదాపు మోర్ దెన్ 1.5 అవర్ అక్కడ కేంద్ర హోంమంత్రి ముఖ్యమంత్రి ఇంట్లో స్పెండ్ చేసిన తర్వాత నేరుగా నోవాటల్ వెళ్ళి విజయవాడలో అక్కడ బస చేసి రేపు ఉదయం బీజేపీ నేతలను కలవబోతూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్కు చేరుకొని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ను విజయవాడ దగ్గర ప్రారంభించబోతూ ఉన్నారు. యాక్చువల్గా ఏపీ విభజన చట్టంలో నుంచి వచ్చిండేది ఇది పూర్తి చేసేసుకుంది. ఇప్పుడు ప్రారంభోత్సవం జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా పాల్గొనవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కూడా మరికొందరు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. వరస మొత్తం మీద ఈ డిన్నర్ మీటింగ్లో కూటమి భవిష్యత్తు ప్రణాళికలు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా వెళ్తారంటున్నారు. అండ్ బీజేపీ నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి జరిపే మీటింగ్లో వాళ్ళ తదుపరి పొలిటికల్ ప్లాన్లు అంటే ఏ విధంగా రాజకీయంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు అని చెబుతూ ఉన్నారు. మరి కేంద్ర హోంశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో డిన్నర్ మీటింగ్లో ఎలాంటి ప్రణాళికల గురించి చర్చించుకోబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, బీజేపీ నేతలకు ఏ విధంగా రాజకీయంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, ఆ తర్వాతి రోజుల్లో ఏపీలో జరగబోయే పరిణామాలను బేస్ చేసుకొని మనకు ఒక క్లారిటీ వస్తుందేమో.